మే 2 శుక్రవారం రోజున ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు నిర్వహించడంతో అమరావతిలో రియాలిటీ రంగంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ప్రధాని మోదీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ అమరావతికి తిరిగి పూర్వ వైభవం రానుందని రియాలిటీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అమరావతిలో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి శంకుస్థాపన చేశారు. ఇండస్ట్రీస్ అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ మీద, రైల్వేస్, రోడ్వేస్, హైవేస్కి అన్నిటి మీద 58,000 కోట్ల రూపాయలు. నిజంగా ఇది చాలా చాలా శుభసూచకము ఆంధ్రప్రదేశ్కి. సో దీంతోనేమవుతుందంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ పూర్తిగా మొదలైపోయి మనీ సర్క్యులేషన్ చాలా వస్తుంది. ఒక పక్క ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి, కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి. కాబట్టి అగైన్ డిమాండ్ ఫర్ రెసిడెన్షియల్ ఉంటుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అని వస్తుంది. నాట్ ఓన్లీ అమరావతి, ఐ థింక్ టోటల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఏ మంచి శుభారంభము. కంగ్రాచులేషన్ టు ఆల్ ది క్రెడై మెంబర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. గౌరవనీయులైన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని రీలాంచ్ చేయడం జరిగింది. ఈ రీలాంచ్ చేయడం ద్వారా ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పెరిగి ఈ నిర్మాణ రంగంలో కానీ అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క అభివృద్ధి అనేది ఒక అమరావతి ప్రాంతమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, ఇటు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం, అలాగే రాయలసీమలో తిరుపతి, కర్నూలు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ సెక్టర్ కూడా కొంత బూస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. డెవలపర్స్ అవ్వచ్చు, కాంట్రాక్టర్స్ అవ్వచ్చు, దే కెన్ గేర్ అప్ ఇన్ లార్జ్ స్కేల్, రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ అవ్వచ్చు. అలాగే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా లార్జ్ స్కేల్లో చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క అభివృద్ధి చెందుతుందో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ యొక్క రీలాంచ్ ద్వారా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా సమగ్ర అభివృద్ధి చెంది మళ్ళీ ఈ నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగం పురోగతి దిశలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది. అమరావతి మన ఉమ్మడి ఆశలు మరియు కలలకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ పునఃప్రారంభం మన రాష్ట్ర వృద్ధిలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ఈ రోజున అమరావతిలో 58,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించి శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయడం జరిగింది. ఈ 58,000 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన కారణంగా నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందవచ్చు. స్మార్ట్ సిటీ, టెక్నాలజీ పార్కులు, ప్రాజెక్టులతో దేశ విదేశీ పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్కి రాగలవు. శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన గతంలో హైదరాబాద్ ని అభివృద్ధి చేసిన విధంగానే ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మా క్రెడై ఆంధ్రప్రదేశ్ ఆశిస్తుంది.